హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి రూమ్లోకి నక్షత్ర వచ్చి భూమిని అనరాని మాటలు అంటుంది కదా. నువ్వు చాలా తేడా క్యాండిడేట్వే, అందుకే గగన్ బావన్ నీ వెంట తిప్పుకున్నావు. చెర్రీ నీకు పడటం లేదని చెర్రీని నాకు తగిలించి నువ్వు గగన్ బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి చాలా చీప్గా బ్యాడ్గా మాట్లాడుతుంది నక్షత్ర. ఒక్కసారిగా నక్షత్ర చెంప పగల కొడుతుంది భూమి. ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చిందో నాలిక కోసేస్తా. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చూడు, నేనెప్పుడూ ఆయన వెంట తిరగలేదు, ఆయన్ని ప్రేమించమని అడగలేదు. నీలాగా దిగజారిపోయి నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. నా హద్దుల్లో నేనున్నాను, నాలానే నేనున్నాను. నా గుణం నచ్చి, నా మంచితనం నచ్చి, నా క్యారెక్టర్ నచ్చి గగన్ బావ నన్ను ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నా దురదృష్టం ఏంటంటే చెర్రీకి కూడా నేను నచ్చాను. కానీ చెర్రీకి ఒక్కసారి నాకు బావకి మధ్య ఉన్న ప్రేమ తెలిసాక చెర్రీ కనీసం ఆ దృష్టితో కాదు కదా, ఎప్పుడు లక్ష్మణుడిలాగే చెర్రీ ఆయనకి అండగా నిలబడిపోయాడు. కానీ నీలా ఇంకా పెళ్ళయ్యాక కూడా గగన్ బావపై ఆశ పెట్టుకోలేదు. చూడు నక్షత్ర, నువ్వు ఒక మాట అంటే నీ వెనకాల ఉన్న తప్పుల్ని నేను 10 మాటలు వినిపించాల్సి వస్తుంది. కాబట్టి నీ నోటిని నిన్ను అదుపులో పెట్టుకో. ఇంకొకసారి దిగజారి మాట్లాడితే నాలో ఉన్న ఇంకొక భూమిని చూపిస్తాను. పో ఇక్కడి నుండి, గెట్ అవుట్ అని చెప్పి గట్టిగా గెంటేస్తుంది భూమి నక్షత్రని. నక్షత్ర చెంపపై ఉన్న అచ్చుతో అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే అప్పుడే ఇంకా గగన్ కూడా ఆఫీస్కి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతారు. ఇంకలా శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్, ఆఫీస్కి వెళ్తున్నావా అని అడుగుతారు. లేదమ్మా, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను. నాకు ఒక పార్ట్నర్షిప్ ఉండిపోయింది కదా, అనవసరంగా సైన్ చేశానని బాధపడుతున్నాను. నేనేదో హ్యాపీగా ఆఫీస్లో కూర్చోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఆ డ్యాన్స్ అకాడమీలో కూర్చోవాల్సి వస్తుంది అని అంటారు గగన్. చూడు నాన్న గగన్, ఈరోజు అపూర్వకి అలాంటి అన్యాయం జరుగుతుంటే నేను తనని ఆపాను. కానీ ఆ రోజు భూమి నా మెడలో ఉన్న తాళి బయటికి పోకుండా ఆపింది. భూమి దేవత నాన్న, నిజంగా దేవత. భూమి ఏది చేసినా దానికంటూ ఒక కారణం ఉంటుంది. భూమి ఎవరిని దూరం చేసుకున్నా దానికి 100 ముందు ఆలోచిస్తుంది. కాబట్టి నీ విషయంలో కూడా భూమి ఏదో కారణంతోనే నేను దూరం పెడుతుంది. కానీ భూమికి నువ్వంటే ప్రాణం నాన్న, ప్రాణం. కాబట్టి భూమిని ఇంకెప్పుడు పరాయి అమ్మాయిలా చూడొద్దు, నన్ను కాపాడిన దేవతలా చూడు గగన్ అని అంటారు శారద. ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట గగన్. అప్పుడే పూరి, అవును నాన్న, అమ్మ విషయంలో నేను చాలా బాధపడ్డానన్నయ్య. కానీ వెంటనే భూమి వచ్చి నిజంగా కాపాడింది. భూమికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. కానీ నువ్వు భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడానికని హెల్ప్ చేశావు. ఈ విషయంలో భూమి మనకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు భూమి ఎప్పటికైనా పార్ట్నర్స్ అవుతారు కదా అని అంటుంది పూరి. హే పూరి, అలా అనద్దు, తనకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. సరే, నేను వెళ్ళొస్తాను అని చెప్పి గగన్ వెళ్తూ ఉంటే అదంతా గమనిస్తుందన్నమాట పని మనిషి రత్నం. ఓహో, వీళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఇది నడుస్తుందన్నమాట. టైం చూసుకొని అమ్మగారు చెప్పినట్టు ఆ టెడ్డీ బేర్ని తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకలా లోపలికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటుంది పని మనిషి రత్నం. గగన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతాడు. భూమి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే గగన్ భూమి వైపే చూస్తూ ఉంటారు. భూమి గురించి శారద చెప్పిన మాటల్ని, నా ప్రాణాలు కాపాడిన, నా పరువుని కాపాడిన దేవత నాన్న భూమి అని చెప్పడం, అదంతా వింటూ చాలా ఇంకా భూమి వైపు చూస్తూ మరిచిపోతూ ఉంటాడు గగన్. అప్పుడే కరెక్ట్గా ఉదయ్ వస్తాడు. భూమి వైపు గగన్ అలా చూడ్డం చూసి చాలా జలస్ వస్తుంది ఉదయ్కి. ఇంకా వెంటనే ఉదయ్ అయితే భూమి దగ్గరికి వెళ్తారు. హాయ్ భూమి, నాకు డ్యాన్స్ నేర్పిస్తావా అని అడుగుతారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, నేను ఈ స్టెప్ వీళ్ళకి చెప్పొస్తానని చెప్పి ఇంకలా స్టెప్ వేస్తూ ఉంటే ఉదయ్ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే నించుని ఉంటాడు. 1 నిమిషం అని పిల్లలకి చెప్పి, ఏంటండి నేను ఇబ్బంది పడుతున్నాను, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది భూమి. భూమి,
ఒకటి చెప్పనా, నువ్వు ఫ్రాంక్గా ఉంటావు కాబట్టి చెప్తున్నాను అని అంటారు. ఏంటో చెప్పండి అని అంటారు. ఎందుకో ఇంకా నిన్ను ఆ గగన్ ప్రేమిస్తున్నాడేమో అనిపిస్తుంది. అతని కళ్ళల్లో నీపై లాట్స్ ఆఫ్ లవ్ కనబడుతుంది అని అంటారు. ఒక్కసారిగా భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రివర్స్లో ఉదయ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్లో, ఏంటి అవునా ఆయన నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది భూమి. అదేంటి నువ్వు చిరాకు పడతావు అనుకుంటే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు. నేనెందుకు చిరాకు పడతాను అని మనసులో అనుకుంటుంది భూమి. ఇంకలా ఇప్పుడే వాటర్ తాగొస్తానని చెప్పి వాటర్ బాటిల్ పడుతూ భూమి కూడా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ కూడా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని ఇలా చూసి ఉదయ్కి చాలా జలస్ వస్తుందన్నమాట. భూమికి అనవసరంగా చెప్పాను, చెప్పకపోయినా బాగుండేదని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఉదయ్. అప్పుడే ఒక వ్యక్తి తన పిల్లల్ని తీసుకొని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వస్తారు. అమ్మ మీరు ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తారా అని అడుగుతారు. లేదండి, కేవలం క్లాసికల్ డ్యాన్స్ మాత్రమే అని అంటుంది భూమి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోబోతుంటే 1 మినిట్ అని అంటాడు గగన్. వెంటనే వాళ్ళు తిరిగి గగన్ వైపు చూస్తారు. నేను మీ వాళ్ళకి వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తాను అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి అండ్ ఉదయ్ షాక్ అయిపోతారు. ఏంటి అని అంటుంది భూమి. అవును, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకుంటే కూడా అంతే కదా. నిజం చెప్పాలంటే నేను శోభాచంద్ర గారి వీడియో ఒకటి చూశాను. ఏ భాష అయినా ఏ సంస్కృతి అయినా మనం గౌరవించాలి. నాట్యం ఏ సంస్కృతిలో అయినా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా అంటారు. తమిళనాడులో భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి, కేరళలో మోహినియాట్టం, అలా ఒడిస్సీ, ఇలా చాలా చాలా డిఫరెంట్ ఫామ్స్లో డ్యాన్స్ అనేది ఉంటుంది. అలా వెస్ట్రన్ వాళ్ళు వెస్ట్రన్ డ్యాన్స్ని కనిపెట్టారు. ఏ లాంగ్వేజ్ అయినా ఏ ఫామ్ అయినా మనం డ్యాన్స్ని గౌరవించాలి. కాబట్టి నేను మీ పిల్లలకి వెస్ట్రన్ డ్యాన్స్ని నేర్పిస్తాను అని చెప్పి ఇంకా గగన్ ప్రామిస్ చేస్తాడు. అదంతా విని భూమి చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది. ఆయన చాలా గ్రేట్ కదా అని అంటుంది భూమి. అవునవును, చాలా గ్రేట్. మీ ఇద్దరు ఒకరేమో క్లాసికల్ డ్యాన్స్, ఇంకొకరేమో వెస్ట్రన్ డ్యాన్స్ అయితే మరి నేనేం చేయాలి అని అడుగుతాడు ఉదయ్. మీరేంటండి అని అంటుంది. ఏం లేదు భూమి, నాకు డ్యాన్స్ నేర్పిస్తానన్నావు కదా అని చెప్పి ఇంకా ఉదయ్ అంటే ఇవాళ మంచిది కాదు కాబట్టి రేపు రండి అని స్కిప్ చేస్తూ ఉంటుంది భూమి. అర్థమైంది, భూమికి నేనంటే ఇష్టం లేదు, అయినా ఇలాగే భూమి చేస్తుంది అని చెప్పి అక్కడి నుండి ఉదయ్ వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా పని మనిషి రత్నం అపూర్వకి కాల్ చేస్తుంది. హలో అమ్మా, మీరు చెప్పినట్టే ఇదిగో ఇక్కడికే వచ్చానమ్మా. ఇప్పుడు రంగంలోకి దిగాను. ఇంకొక రోజులో మీరు అనుకున్న టెడ్డీ బియర్ మీ చేతిలో ఉంటుందమ్మా అని అంటుంది పని మనిషి రత్నం. చూడు, వాళ్ళు చాలా కన్నింగ్ కాబట్టి వాళ్ళ కంట పడకుండా చూసుకో, జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి నీ గురించి బయట తెలిసిపోయిందంటే ఇంకేమీ లేదు, నువ్వు పైకి పోవడమే అని అంటుంది అపూర్వ. లేదమ్మా, ఎవరికి తెలియనివని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుందన్నమాట అలా రత్నం. ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా శరత్చంద్ర కోపంగా అటు ఇటు తిరిగి ఆలోచిస్తుంటే భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న ఏమైంది ఇలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా భూమి, మీ పిన్నికి జరిగిన అవమానాన్ని తలుచుకుంటే నా ఒళ్ళు రగిలిపోతోంది కాబట్టి ఆ గగన్ గారిని అని అంటారు. నాన్న మీరేది చేశారో అదే తిరిగి వచ్చింది, కానీ మీరు ఎందుకని ఇంకా బాధపడుతున్నారు? చూడండి నాన్న, తప్పు కర్మ అనేవి ఖచ్చితంగా బూమరాంగ్ లాంటివి. అవి తిరిగి ఎవరికైనా రావాల్సిందే. కాబట్టి చేసిన పాపాలు ఈ విధంగా పోయాయనుకొని వదిలేయండి నాన్న. గగన్ గారికి ఎలాంటి హానిని తలపెట్టకండి అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, నువ్వు వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండి వచ్చావు కాబట్టి నీకు వాళ్ళపై అభిమానం ఉండొచ్చు. వాడు నిన్ను పెళ్లి పీటలపై అవమానించి వెళ్ళిపోయినా నువ్వు తుడుచుకుపోవచ్చు, కానీ తండ్రిగా నేను అలా చేయలేనమ్మా. ముందు నీ పెళ్లి జరగాలి, నీ పెళ్లి జరిగాకే ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా శరత్చంద్ర చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాన్న ఆవేశం చూస్తుంటే ఖచ్చితంగా బావకి ఏదో ఒకటి తలపెడతారనిపిస్తుంది. లేదు, అలా జరగకూడదు అని చెప్పి భూమి ఆలోచనలో పడుతుంది. ఇంకా శరత్చంద్ర అప్పుడే కమిషనర్కి కాల్ చేస్తారు. హలో ఇన్స్పెక్టర్ గారు,
మీరు మా ఇంటికి వచ్చారు కదా, అనుమానాన్ని వ్యక్తం చేశారు కదా, నాకెందుకో ఆ గగన్ గాడిపై డౌట్గా ఉంది. వాణ్ణి అరెస్ట్ చేయండి అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అవును, ఇన్స్పెక్టర్ని చంపాల్సిన అవసరం ఆ గగన్ వాళ్ళ ఫ్యామిలీకే ఉందని నాకు అనిపిస్తుంది. ఏమో, నా శోభ చావు వెనకాల కూడా వాళ్ళే ఉన్నారేమోనని నాకు చాలా డౌట్గా ఉంది అని చెప్పి శరత్చంద్ర కావాలనే వాళ్ళపై నిందలు వేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా అని అంటుంది. అపూర్వ, నువ్వు చెప్పినట్టే చేశాను అపూర్వ. ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఈ నిందలో ఆ శారదని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తారు. అప్పుడు వాడికి అవమానం జరుగుతుంది. అది చూసి మనం సంతోషంగా ఫీల్ అవుదామని చెప్పి ఇంకలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇదేంటి నాన్న ఇలా చేశారు అంటే ఇప్పుడు శారదా అత్తయ్యని అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఇంకా షాక్లో ఉండిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా పని మనిషి రత్నం గగన్ దగ్గరికి వచ్చి బాబు కాఫీ తీసుకోండి అని అంటుంది. నువ్వెవరు అని అడుగుతాడు గగన్. బాబు, నేను ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషిని బాబు అని అంటారు. ఓ అవునా, నేను ఈ టైంలో కాఫీ తాగను అని చెప్పి ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. ఏం లేదు నాన్న, నీకు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను అని అంటారు. వెంటనే పనిమనిషి రత్నం, అమ్మా అవునా, బాబు రాజకుమారుల్లా ఉన్నాడు, ఖచ్చితంగా మహారాణే వస్తుంది అని అంటుంది. నీ నోటి దయ వల్ల అదే జరిగితే బాగుంటుంది. ఏంటి గగన్, పెళ్లి చేసుకుంటావా? ఇదిగో 2-3 ఫోటోలు కూడా తీసుకొచ్చానురా అని అంటుంది శారద. అమ్మా ఏంటి నువ్వు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు గగన్. ఇంకా పూరి శారద చెవి దగ్గరికి వచ్చి, చూసావా అమ్మా, అన్నయ్యకి భూమి అంటే మనసు నిండా ప్రేముంది. భూమిని ఎలా అయినా అన్నయ్య పెళ్లి చేసుకోవాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి అన్నయ్య మనసులో బయటికి రావాలంటే ఇలా చేయమని చెప్పానా అని అంటుంది పూరి. అవునవును, వాడు బయటపడుతున్నాడు, ఇంకొక 2 నిమిషాలాగు పడిపోతాడు. అవునరా, తప్పేముంది, చూడి అమ్మాయి చూడు, మన ఊర్లో నీకు మావయ్య వరుస అవుతారీనా, వాళ్ళ కూతురు అందంగా ఉంది, బాగా చదువుకుంది, నీకు మంచి ఈడు జోడు, ఈ ఫోటోలు చూడు అని చెప్పి ఇంకా శారదా పూరి కావాలనే ఆట పట్టిస్తూ ఉంటారు గగన్ని. శివ అదంతా గమనిస్తూ ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ఫస్ట్ పాపం నిజమే అనుకుంటాడు. అమ్మా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నేనెవరిని పెళ్లి చేసుకోను, జీవితాంతం ఇలానే ఉండిపోతాను అని అంటాడు గగన్. అదేంటి నాన్న, నువ్వు ఇలాగే ఉండిపోతే రేపొద్దున్నా నిన్నెవరు చూసుకుంటారా అని అడుగుతుంది శారదా. ఏమ్మా, నువ్వు ఉన్నావు కదా నన్ను చూసుకోవడానికి అని అంటాడు గగన్. కాదు నాన్న, నీకంటూ ఒక తోడుండాలి కదా, నేనైతే ఈ అమ్మాయిని ఫిక్స్ చేసేస్తున్నాను అని అంటుంది శారద. అమ్మా ప్లీజ్, నా మనసులో భూమి తప్ప ఎవరు లేరు అని గట్టిగా అరుస్తాడు గగన్. ఒక్కసారిగా ఇంకా శారద అండ్ పూరి ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసావా నీ మనసులో నుండి మాట ఎలా బయటికి తీసుకొచ్చానో. చూడు నాన్న గగన్, ప్రేమ అనేది ఒక్కసారి పుడితే అది చచ్చిపోదు. నీది భూమిది దేవుడు కలిపిన బంధం, కాబట్టి మీరిద్దరూ ఖచ్చితంగా ఒక్కటవ్వాలి. భూమిని నీ ఎందుకు దూరం చేసుకుంది అనేది భూమినే నువ్వు అడుగు, భూమి దగ్గర మాట తీసుకొని అడుగు, ఖచ్చితంగా నీకు భూమి చెప్తుంది. ఏది చేసినా భూమి కారణంతోనే చేస్తుంది, కాబట్టి భూమిని నువ్వే పెళ్లి చేసుకోవాలి నాన్న, నువ్వే పెళ్లి చేసుకోవాలి, ఇదే అమ్మగా నా కోరిక అని అంటుంది శారద. ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు. వెంటనే శివ కూడా వచ్చి, అవును బావా, ఆంటీ చెప్తుంది నిజం, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు భూమి అక్కని ఎంత ప్రేమించారో. మీకు విషయం తెలుసా, అక్కతో బయటకెళ్ళినప్పుడు నాకు అక్క కూడా చెప్పింది, ఆయన చాలా మంచివారు, ఆయన ప్రేమ దక్కించుకున్న వాళ్ళ అదృష్టవంతురాలు, కానీ నేనే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయానని చెప్పింది అని శివ కూడా చెప్తాడు. ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు. కానీ భూమి ఆ శరత్చంద్ర గీసిన గీతని దాటి బయటికి రాదు కదమ్మా అని అంటాడు గగన్. రాదు నాన్న, నువ్వే ఆ గీతని చెరిపేయాలి. ఆ ఉదయ్ కంటే అందంలో, గుణంలో, చదువులో అన్నిట్లో నువ్వు గొప్ప అని నిరూపించుకోవాలి నాన్న అని అంటారు శారదా. నిజమేనమ్మా, కానీ అని అంటాడు గగన్. కానీ ఏంటన్నయ్యా, పెద్దమ్మ మంచి కబురు చెప్పింది. చూడన్నయ్యా, ఒక్కటి ఆలోచించు, నాకు మొదటి రోజు నుండి డౌట్ వస్తుందన్నయ్యా,
నీకు భూమికి పెళ్లి పీటల వరకు వెళ్ళి పెళ్ళి ఆగిపోయింది. తర్వాత నేను భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను నక్షత్రం మెల్ల తాళి కట్టేశాను. ఇప్పుడు మూడోసారి నువ్వు భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని ఆ ఉదయ్కి తెలుసు. పెళ్లి చేసుకోబోయారని కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కూడా తెలుసు. ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమగా చూసుకుంటున్నారని తెలుసు. ఇన్ని తెలుసు కూడా ఎందుకు ఉదయ్ సైలెంట్గా ఉన్నాడు అని అడుగుతాడు చెర్రీ. ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు. రే చెర్రీ, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అంటే ఇన్ని వాటికి తలంచాడంటే వాడికి దేని మీదో ఆశ ఉండాలి. ఒకవేళ శరత్ చంద్ర ఆస్తిపై గాని అని అంటారు. లేదన్నయ్యా, వాళ్ళకే కోట్లున్నాయి అని అంటాడు చెర్రీ. అయితే వాడి దగ్గర ఏదో రహస్యం ఉందిరా, అది మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా గగన్ అండ్ చెర్రీ ఇద్దరు బయలుదేరతారు. ఇంకా చెర్రీ ఉదయ్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ చూస్తాడనమాట. చూస్తూ చూస్తూ చాలామందితో ఇలా ఇంక ఫొటోస్ ఇలా అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా గగన్ అండ్ చెర్రీ ఇద్దరు ఉదయ్ కోసం వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఉదయ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనబడతాడు. వెంటనే గగన్ కారు ఆపుతాడు. ఆ అమ్మాయి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. హేయ్, నీకెన్నిసార్లు చెప్పాలి, నా వెంట పడద్దు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పి గట్టిగా అరిచి ఇంకా ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ వీళ్ళింత కోపంగా చూడలేదే అని గగన్ అండ్ చెర్రీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు. సార్, ఏం చెప్పమంటారండి, ఆయన ఇంట్లో నేను సర్వెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఒకరోజు ఆయన బాగా డ్రింక్ చేసి నాతో క్లోజ్గా మూవ్ అయ్యాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ విషయాన్ని ఆయనకి చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే అదేదో యాక్సిడెంటల్గా అయిపోయింది. అయినా నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ నువ్వెప్పుడు నా కింద స్థాయిలోనే ఉంటావు. నేను ఇప్పుడు భూమి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అని నా నోరు మూసేశారండి. వాళ్ళ అమ్మా నాన్నని కలిసి అడిగితే వాళ్ళు కూడా నన్ను గెంటేశారండి. పెద్దవాళ్ళ ఇంట్లో ఇలా జరిగితే అన్యాయం జరగాల్సిందేనా అండి అని పాపం ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, చూడ్డానికి అంత అమాయకంగా కనబడతాడు, వీడి వెనకాల ఇంత స్టోరీ ఉందా? ఖచ్చితంగా నీకు న్యాయం జరిపిస్తాను. రేపు వాడికి పెళ్లి జరుగుతుంది. అప్పుడు నువ్వు వెంటనే ఈ నిజమంతా చెప్పావనుకో, వాడిని చంపడానికి ఒక ఆయన గన్ పట్టుకొని వస్తాడు. కాబట్టి రే చెర్రీ, ఈ అమ్మాయిని సీక్రెట్ ప్లేస్లో ఉంచరా అని చెప్తారు గగన్. ఓకే అన్నయ్య అని అంటాడు చెర్రీ. రే ఉదయ్, రేపటితో నీ ఆఖరి ఉదయం రా, అయిపోయావు నువ్వు అని చెప్పి గగన్ అలా ఇంకా భూమి పెళ్ళాపడానికి సిద్ధమైపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.